రాజమండ్రి కోరుకొండ రోడ్లో రాజా థియేటర్ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేజీ రామారావులతో కలిసి కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టుల బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాటిని బలోపేతం చేయడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. కార్మికులు దేశ ఆర్థిక ప్రగతికి నిరంతరం శ్రమించి దేశ పురోగతికి దోహదపడతారని, అటువంటి వారి శ్రమను పరిశ్రమ యాజమాన్యాలు కానీ సంస్థల యాజమాన్యాలు దోచుకోకూడదని అన్నారు. కార్మికుల పిల్లల చదువులకి పరిశ్రమ యాజమాన్యాలు, సంస్థల యాజమాన్యాలు సహాయం చేస్తూ వారికి అన్ని విధాల సహాయపడాలని అన్నారు. మీరు అలాగే వేస్తే వీడియో రాదు. అటు అటు మనం చెప్పిందే అటు నుంచి వస్తున్నారు అందరూ. చెప్పండి సార్ కింద ఎగరేసేసి పైకి వెళ్ళిపోండి. రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ కొందరిలో వచ్చింది. సార్ ఇటు Second
చేయించానండి ఇప్పుడు కదా ఇప్పుడే చేయించాను. మీరు చేయించుకోలేదు, రెన్యూల్ చేయించారు. రెన్యూల్ అసలు చేయించలేదు. ఒకసారి కూడా మీరు రెండోసారి రెన్యూల్ చేయించాను. రామణి గారు వెళ్ళొచ్చాం సార్. విజువల్ తీసుకుని పైకి వెళ్ళిపోతామా? ఇక్కడ లోపల ఇస్తున్నాం వాయిస్. అండ్ ఒకసారి సరికి ఎక్కడ ఉన్నాం? టీకే సీనియర్ సిటిజన్ కాదు. ఇచ్చాను సార్. మరి ఈవేళ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈవేళ రాజమండ్రిలో ఏ పార్టీ, సిపిఎం ఉంటే, సిపిఐ ఉంటే, తెలుగుదేశం ఉంటే, అలాగే వైఎస్ఆర్ ఉంటే, ఏ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా చేయని విధంగా ఈవేళ రాజమండ్రిలో మేము జరిపించడం జరిగింది. ఎందుకంటే డ్రైవర్స్ కి పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఈవేళ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్స్ కి చాలా ఇంపార్టెంట్. చచ్చిపోతే 10 లక్షలు వస్తుంది, సిక్ అయిపోయి పని చేయలేకపోతే 10 లక్షలు వస్తుంది, పెరాలసిస్ వస్తే 10, ఇలా రకరకాలైనటువంటి అన్ని కూడా ఈ స్కీమ్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది భారతదేశంలో నంబర్ 1 స్కీము. మరి దీనికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జాయిన్ అయ్యి పార్టీలో ఉంటారో ఆ డ్రైవర్స్ అందరికీ కూడా ఈ రోజు మేము ఇక్కడ ఈ ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కార్మికులకి పండగ కాబట్టి కార్మికులు కూడా వాళ్ళ పిల్లలకి బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి కార్మికుల పిల్లలకి మరి కొత్త బట్టలు, అలాగే బ్రాజర్లు, కోటు కూడా కార్మికుల పిల్లలకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈవేళ మేము చేసిన విధంగా మరి ఎవరు కూడా రాజమండ్రి సిటీలో ఎవరు కూడా చేయలేదని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా కైపు కృష్ణారెడ్డి గారండి. ఈయన రాష్ట్ర కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘానికి అధ్యక్షులు. ఆయన ఈవేళ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ఆయన ఈవేళ ముఖ్య అతిథి వచ్చినందుకు ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈవేళ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మరి పోస్టులు మేడం అనౌన్స్ చేసి ఆర్డర్స్ వాళ్ళకి అప్రూవల్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ఒక చంద్రగ్రహణం పట్టిందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే మొన్న తిరుపతిలో చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు. అలాగే మన సింహాచలంలో మనకి ఒక 8 మంది సింహాచలంలో చనిపోవడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు కూడా ఇలాంటి జరిగితే ఎప్పుడంటే ఒక గ్రహణాలు పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఒక పావు వచ్చి చంద్రుడి మింగేస్తుంది, అలా మనకు కలగడం. అలా ఈవేళ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన ఈ ఒక గ్రహణం పట్టింది మన రాష్ట్రానికి. ఇలా ఎంత దారుణమైన పరిపాలన చేస్తున్నారంటే అసలు మన ఎకనామికల్లీ వేగర్ సెక్షన్స్ కి ఆల్రెడీ 10% రిజర్వేషన్ ఇచ్చారు. రేపు కులగణంలో ఓసీలకి ఒకవేళ 15%, 20% కనుక ఓసీలు వస్తే వాళ్ళకి ఎకనామికల్లీ వేగర్ సెక్షన్స్ దాంట్లో 20% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కులాలను బట్టి ఎస్సీలకి ఎంత, బీసీలకి ఎంత, ఓసీలకి ఎంత, అలాగే క్రిస్టియన్కి ఎంత, అలాగే ముస్లింస్కి ఎంత అని, ఎవరికాలు ఎస్టీలకి ఎంత అని, ఎవరికాలు 100% ఇలా ఎడగొట్టేస్తారు. ఎవరికాలు ఎంత ఉంటే అంత వస్తుంది. దీంట్లో ఎవరు కూడా నష్టపోయే పరిస్థితి ఉండదు. అలాగే మాకు ఏదో నష్టం కలుగుతుందని ఓసీలు ఎవరు కూడా అపోహ పడొద్దని చెప్పి ఓసీలందరినీ కూడా కోరుతూ ఏదైతే కులగణన అనేది అవసరం. ఎందుకంటే చాలా మంది కులగణనలో కూడా నెక్స్ట్ స్టాప్ ఏంటంటే క్రీమ్ లేయర్ కూడా ఫిక్స్ చేస్తారు నెక్స్ట్. కానీ కొంతమంది క్రీమ్ లేయర్ లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించి ఆయనకే రిజర్వేషన్ పొందుతున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. దానికి కూడా క్రీమ్ లేయర్ ఫిక్స్ చేసి ఎవరైతే నిజంగా ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వేరు వేరు కులాల్లో వాళ్ళందరికీ
బెనిఫిట్ చేసేలా కూడా జరుగుతుంది. అదే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కులగణన కావాలన్నారు. దానికి కూడా మేము కేంద్ర క్యాబినెట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం మన రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా 3% పెట్టారండి. చాలా సంతోషం. 3% కాదు, మేము డిమాండ్ చేసింది ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి 5% పెట్టండి. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగులకి 5% పెట్టండి. ఎందుకంటే మన రాష్ట్రం స్పోర్ట్స్ పరంగా చాలా వీక్. ఇందులో మన రాజమండ్రి మరీ దరిద్రులు వచ్చిన ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మనకు వర్షం పడినప్పుడు అరుంధతి నక్షత్రం జల్లినట్టు అరుంధతి నక్షత్రం చేసినట్టు స్టేడియం చూపెడతాడు. కానీ ఇంతవరకు మనకి స్టేడియం లేదు. మనకి 7 లక్షల మంది రాజమండ్రి సరౌండింగ్ విలేజెస్ లో ఉన్నారు. మనకి స్టేడియం లేదు. అసలు స్పోర్ట్స్ ఏదైనా గేమ్ ఆడదామంటే అక్కడికి వెళ్ళాలో తెలియదు. రాజమండ్రిలో ఉన్న పిల్లలకి వాలీబాల్ ఆడదామంటే అక్కడికి వెళ్తారు, బ్యాడ్మింటన్ ఆడదామంటే అక్కడ. అసలు స్పోర్ట్స్ కి ఒక ఎంకరేజ్మెంట్ లేదు. ఇవాళ మీరు కనుక స్పోర్ట్స్ కోటా 5% చేయండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎందుకంటే వాళ్ళకి అవయవాలు పనిచేయక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది చాలా పడిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా 5% ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఒక 10% దానికి పోతే మిగతా పర్సెంటేజ్ మిగతా కాస్ట్లకు పంచండి అని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, మరి ఈవేళ అందరికీ కూడా మన దేశాల్లో ఉన్న కార్మికులకి మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకి అందరికీ కూడా కార్మిక దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలని మా కోరిక. కార్మికుల కోసం ఏ రకమైన పోరాటం చేయడానికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. వేరే చోటికి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలంట. ఏంటి శర్మిలా మేడం ఉద్దండపాలు ఏదైతే గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం మన నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ స్థలం ఎలా ఉందో చూసొస్తానని అంటారంటే ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. లేదంటే ఈ బీజేపీ వాళ్ళు ఆవిడ లేదు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నానంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి బీజేపీ బహిరంగ దళ బీజేపీ వాళ్ళు వచ్చి కోడిగుడ్లు టమాటాలు ఏంటో మరి ఎంతవరకు సమంజసం? మీ వేళ మీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యుల మీద ముఖ్య ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు కనుక ఆ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో పల్లీలు అమ్ముకోవాలి. మీరు ఆయన వెనకాల అరుపులు అరుచుకుంటూ పల్లీలు అని మీరు అరుచుకోవాలి. అలాంటి స్థాయికి మీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఏదో మరి చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం అవకాశాల కోసం ఈవేళ బీజేపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి మీరు రాష్ట్రంలో వచ్చి ఈవేళ మీరు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కోడిగుడ్లు అలాగే టమాటాలు వేసే స్థితికి వచ్చారు. మీరు మాత్రం కబడ్దారు, మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాం. మీరు కానీ ఇదే రకంగా రెచ్చిపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దాక్షిణ్యాలతో మీరు అక్కడక్కడ ఏ గుడిసెల్లాగా ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు. ఆఫీసులు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఒక కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీ కనుక మరి ఒక పిలిపిస్తే మేడం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బీజేపీ ఆఫీసులు లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. అలాగే ఈవేళ 10 సంవత్సరాల నుంచి మన రాహుల్ గాంధీ గారు కులగణన చేయమని చెప్పి పోరాటం చేస్తున్నాడు. ఆల్రెడీ తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన జరగడం వల్ల ఏంటంటే ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, బీసీస్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకడమికల్లీ వీకర్ సెక్షన్స్, ఫార్వర్డ్ కాస్ట్ లో ఎకడమికల్లీ వీకర్ సెక్షన్స్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళకి మనం ప్రయోజనాలు చేకూరొచ్చు. దానికోసం మీరు కులగణన చేయమని 10 సంవత్సరాల నుంచి ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ చేశారు, అది బెస్ట్ అన్నారు. అలాగే బీహార్ వాళ్ళు కూడా చేశారు. నిన్న కేంద్ర ప్రభుత్వం వారు ఆ కేబినెట్ మీటింగ్ లో వాళ్ళు కులగణన చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి మరి రాహుల్ గాంధీ గారి పోరాటం ఫలించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. అలాగే కేంద్ర కేబినెట్ మరి కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దానికి మేము కేంద్ర కేబినెట్ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా మందిలో అపోహ ఉంది, ఈ కులగణన జరిగితే ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ రావకపోతే. కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు. అట్లాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం
కార్మికులకి ఏదన్నా చేసింది అనేది ఒక ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవడం బాధాకరం. అట్లాగే రాష్ట్రంలో మేము డెవలప్ చేస్తాం, మేము పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి కలిగిస్తాం అని చెప్పి బొల్లగల్లి మాటలు చెప్పి ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమలను తీసుకురాకపోవడం బాధాకరం. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్, ఉపాధి కూలీలకి కరువు పని చేసే పేదలకి కనీసం 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పట్టలేదు. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు లేవు. అట్లాగే మా ముఖ్యమైన డిమాండ్ భవన కార్మికులకి వాళ్ళకి ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి, 30,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళకైనా సరే, వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళకైనా సరే ఒక ఫిక్స్డ్ జీతాలని ఇస్తే వాళ్ళకి సెక్యూర్గా ఉంటుంది. అట్లాగే కార్మికులకి ఇల్లు కట్టియాలి, గవర్నమెంటే ఇల్లు కట్టియాలి, చొరవ తీసుకోవాలి. ఇది మా ప్రధాన డిమాండ్. అట్లాగే బీజేపీ గవర్నమెంట్ నిన్న ఒక చెత్త పని చేసింది. ఏంటి అంటే ఆ షర్మిలా మేడం గారు రాజధాని గురించి, ఆ రాజధానిలో ఉన్న ఇంతకుముందు మోడీ గారు వచ్చి వెళ్ళింది జస్ట్ చూసి రావడానికి మీరు భయపడి మేడం గారి మీద హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే కోడిగుడ్లు టమాటాలతో ఈ బీజేపీ ఒక చెత్త పరిపాలన ఈ నిన్నటితో అర్థమైపోయింది. ఎంత భయపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతున్నారో నిన్నటితో అందరికీ తేటతెల్లమైంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి, ప్లీజ్ దండం పెడతానయ్యా, ఏ రోజన్నా బయటకు వచ్చి కార్మికుల గురించి 4 మాటలు మాట్లాడని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఏదైతే ఇది ప్రమాదకరం ఉందో డిసిసి గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఈ పథకం ఏదైతే పెట్టారో ఇదైతే చాలా మంచిది. ఎంతో మంది డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ సెక్యూరిటీ ఉండదు, చాలా మంచి పని చేశారు. దీని గురించి నేను రేపు ఢిల్లీ వెళ్ళిన మా నేషనల్ ఇన్ఛార్జ్ ఉదిత్ రాజ్ గారితో కానీ అలాగే షర్మిలా మేడం గారితో కానీ దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకం మీద పనిచేస్తున్నా అంటే కరువు పని అంటారు. కరువు పని కింద ఎంతో మంది పేదవాళ్ళు రోజు పనికి వెళ్తుంటారు. సుమారు 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పడలా. దీనికి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడ పడుకున్నావయ్యా పవన్ కళ్యాణ్? నిద్ర లేచి చూడు. నిన్నగాక మొన్నే పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాడు మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయినాడు. బుద్ధి జ్ఞానం ఉంది అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ మీ అన్నకి మేము కేంద్ర మంత్రి పదవి ఇచ్చి గౌరవించును, నీకు బుద్ధి ఉందా అని తెలియదు అడుగుతున్నాను. అట్లాగే టీడీపీ గవర్నమెంట్, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్కి చెప్తున్నాను, మీరు ఎట్లా కొత్త పరిశ్రమలు తీసుకురారు, ఉన్న పరిశ్రమలను కాపాడండి. ఎంతో మంది శ్రామికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంటే మీరే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి మీరే గవర్నమెంటే ఇల్లులు కట్టియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అట్లాగే నా తరఫున ఇంకో ప్రతిపాదన ఉంది. ఇక్కడ నుంచి వలస వెళ్ళిన భవన కార్మికులైతేమి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే భవన కార్మికులైతేమి వీళ్ళకి ఫిక్స్డ్ జీతాలు ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎంతో మందిని చూసాం, ఒక ఇల్లు కట్టిస్తారు, కనీసం ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ భవన కార్మికులు పట్టించుకోరు, ఆ జీతాలు కానీ వాళ్ళకి ఇచ్చే ఆ చిన్న జీతాలు కానీ ఇవ్వరు. అలాంటిది ఇది గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళకి ప్రత్యేకంగా ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని చెప్పి నా డిమాండ్. దీని గురించి రేపు మంత్రి గారిని కానీ కలిసి ఒక వినతి పత్రం అయితే ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జిల్లా డిసిసి గారి విశ్వేశ్వర రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జరుపుకుంటారు కానీ ప్రతి ఒక్కరూ జరుపుకోగలిగే పండుగ ఏదన్నా ఉంది అంటే అది కార్మికుల దినోత్సవం మాత్రమే. అట్లాగే ఈ రోజుకి అసలు రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి అనేది ఎవరికి తెలియదు. అంటే మీకేమన్నా మీకు దగ్గర ఏమన్నా ఉండేమన్నా తెలిసేమో కానీ మా సైడ్ అసలు ఎవరికి తెలియదు కానీ తెలియదు. కార్మిక శాఖ మంత్రి ఎవరికో తెలియదు, ఆయన పేరు కానీ తెలియదు.
ఆయన గురించి తెలుసుకోవాలంటే ఒక 5 నిమిషాలు గూగుల్లో సెర్చ్ చేయాలి. ఏ రోజు కానీ ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఏదైనా సమస్య మీద మాట్లాడింది లేదు. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రులు, అది మన దౌర్భాగ్యం. అట్లాగే రాష్ట్రంలో కార్మికులకు ఉన్న సమస్యలు అంతా ఇంత కాదు. స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్లో చూసాం, ఎప్పుడు జాబులు పోతాయో తెలియదు. నిన్న కాకుండా విజయనగరంలో కానీ ఒక కంపెనీ మూసేయడం జరిగింది. 450 మంది కార్మికులు రోడ్డును పడ్డారు. దీని గురించి మాట్లాడే వాళ్ళే లేరు. వైసీపీ గవర్నమెంట్లో ఇదిగో చేస్తున్నాం, అదిగో డెవలప్ చేస్తున్నాం అన్నారు. ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ, అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రానికి కనీసం ఒక 10,000 మందికి ఉపాధి కలిగించే పరిశ్రమ తీసుకురాలేకపోతున్నారు. వీళ్ళకి ఎందుకు పదవులు? అట్లాగే చిన్న ఉదాహరణ, మా జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. మీకు తెలిసే ఉంటే చేంకుర్తి అని చెప్పి ఒక ఊరు ఉంది. అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. కనీసం అక్కడ ఉన్న కార్మికులకి డ్రెస్ కోడ్ ఉండదు, హెల్మెట్ ఉండదు, షూస్ ఉండదు. అదే బాంబులు వెళ్తా ఉంటే అక్కడే తిరుగుతూ ఉంటారు. కనీసం అక్కడ మనిషి చనిపోతే ఏ గుంట్లో పడేస్తారో కానీ ఎవరికి తెలియదు. ఇట్లా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ప్రజలారా గమనించండి, ఈ స్థితి నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడగలిగేది ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పెద్దలకే తెలుసు కార్మికుల కష్టాలు. వాళ్ళు చూసి తెలుసుకొని ఎన్నో డిపార్ట్మెంట్లు మాలాంటి కేకేసీ అయితేమి, ఐఎన్టీసీ అయితేమి, ఇట్లాంటి ఎంతోమంది అనుసంధ సంస్థలు తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటి అంటే యూనియన్స్ కానీ ఇలాంటి కారణం ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా కార్మికుల దగ్గరికి ఇన్వాల్వ్ కాలేకపోయినా కానీ మాలాంటి వాళ్ళ నుంచి పంపించి వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే తెలుసుకొని తెలియజేయడానికి మాలాంటి అనుబంధ సంస్థలు ఈ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయగలిగింది.